ఏంటి పిల్లలు లేనప్పుడు ఈ సాగతీత అనవసరం అమ్మ. పిల్లలు ఉన్నవాళ్ళు ఏమో అంత గొప్ప సుఖంగా ఏం లేరు ఇక్కడ. పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు. నన్ను అడిగితే సుఖంగా జలసా చేయొచ్చు. భార్య భర్త శుభ్రంగా మొత్తం ఆస్ట్రేలియా నుంచి అండమాన వరకు తిరిగేయచ్చు. దేవాలయాలు కట్టించవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు సుఖంగాను. వాళ్ళ సద్గతికి వాళ్లే పునాదులు వేసుకోవచ్చు. ఇద్దరు ఉంటున్నారు ఇవాళ పిల్లలు గొట్టంగాళ్ళు, మొత్తం 2 కోట్లు మింగెత్తున్నారు ఇక్కడ. వీళ్ళ చదువులు, వీళ్ళ ఆరోగ్యాలు, వీళ్ళ డ్రెస్సులు ఇంత చేస్తే అది 16 ఏళ్ళకే ఓ ఫోన్ అట్టుకుంటుంది. మధ్య డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంది. మనం కూడా వెళ్ళామంటే కోపపడుతుంది. ఎందుకు ఈ పిల్లలు పని లేక. 10 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే కొడుకు భయపడుతున్నాడు. ప్రపంచంలో విచిత్రం ఇది. 10 ఏళ్ల కొడుకు తండ్రికి భయపడుతున్నాడు. మా నాన్న ఒప్పుకోరు, మా నాన్న కొడతారు. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి మా అబ్బాయి అబ్బో దెబ్బలాడతాడని మా అబ్బాయి. ఎంత విచిత్రం అండి. ఇంతవరకు వాడు మనకు భయపడ్డా, వాడికి 20 ఏళ్ళు రాగానే వాడికి మనం భయపడుతాం. అంటే జ్ఞానం లేకపోవడం కారణం. జ్ఞానం ఉన్న తల్లిని, జ్ఞానం ఉన్న తండ్రిని ఏ కొడుకు, ఏ కూతురు, ఏ బంధువులు బెదిరించలేరండి. ఖచ్చితంగా ఉంటే ధర్మ మార్గంలో ఉండి, లేకపోతే ఏ బయటికి పో అని చెబుతాం స్పష్టంగా. వాళ్ళు ఎలా బెదిరిస్తారు మనల్ని? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా బెదిరిస్తారు? సాధారణంగా అడిగింది ఓపోతా, నేను ఇంట్లో వెళ్ళిపోతా. పొమ్మనండి, ఎక్కడ పోతాడో, ఎన్నిసార్లు పోతాడో? ఓసారి పోతాడు, 2వ సారి పోలేడు. ఇంకా మనకి బెంగ వచ్చేస్తుండే. వాడు వెళ్ళిపోతాట అని చెప్పేసి 15 ఏళ్ళ వాడికి బండిస్తున్నారమ్మా. వీడి కారణంగా, తప్పు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది రోడ్డు మీద. వీడినే వదిలేసి ఉంటే ఎంత బాగుండేది. ఎలా ఇస్తారండి బండి 15 ఏళ్ళ వాడికి? మనం చేస్తున్నాం ఈ పనులన్నీ. 10 ఏళ్ళు రాకుండా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం. 3 ఏళ్ళు రాకుండా ఫోన్ ఇస్తున్నారండి. నేను రైల్లో చూస్తున్నా, ఆశ్చర్యపోతున్నా. తల్లి పక్కన పిల్లలు ఉంటుంది, నెలలు, ఏడాది కూడా దాటలేదు, ఫోన్ ఇచ్చేస్తున్నారండి. ఫోన్ పైకి కిందికి జరిపేసి అమ్మాయి గొడవ అక్కడ. ఇంకా ఏడాది దాటలేదు. ఏడాది దాటిన పిల్లకి చేతిలో ఫోన్ ఇవ్వడం అంటేనమ్మా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసినట్టే. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వాలి, కబుర్లు చెప్పాలి, పాటలు పాడాలి, రైల్లోంచి ఏదైనా చూపించాలి, లేదా పడుకోబెట్టి జో కొట్టాలి. కానీ ఫోన్ ఎలా ఇస్తారండి? పక్క ప్రయాణికులంతా ఏమవుతారండి? మా పిల్ల వినదండి అంటే అప్పుడే ఏడాదికే వినడం మానేసింది. చచ్చిపోతుంది ఈ తల్లి 20 ఏళ్ళు దీంతో. ఎక్కడ పెంపకంలో లోపం? ఎందుకు లోపమో తెలుసా? ఏమైపోతారో ఎంత పెంచినా ఏదో ఒకటి అవుతారు. మొండిగా ఉండాలి, బండగా ఉండాలి, మొహమాటం లేదు. ధర్మం సత్యం ధర్మం తప్ప ఏ మమకారానికి ఆస్కారం లేదు. అప్పుడే జీవితంలో స్థిరంగా ఉండగలరు. డౌన్లోడ్ మోజ్.